అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్కు ప్రాణహాని ఉందా? అధ్యక్షుడైనా కూడా సేఫ్ జోన్లో ఉండడా అంటే అవుననే అంటున్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఏమాత్రం సేఫ్గా లేరని పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో 1-2 సార్లు ట్రంప్పై హత్యాయత్నం జరగటం, మరోసారి ట్రంప్ సభకు ఓ అనుమానితుడు ఆయుధాలతో హాజరు కావటం తదితర సంఘటనలను పుతిన్ ప్రస్తావించారు. అధ్యక్ష అభ్యర్థిపై హత్యాయత్నం అసాధారణమేమీ కాకున్నా వెంటనే జరగటం అనుమానించాల్సిందే అన్నారు. తన అంచనా ప్రకారం ప్రస్తుతం ట్రంప్ డేంజర్లో ఉన్నారని చెప్పారు. అయితే ట్రంప్ చాలా తెలివైన నాయకుడని ప్రశంసలు గుప్పించారు. తనకు పొంచి ఉన్న ముప్పును అర్థం చేసుకుని ట్రంప్ జాగ్రత్తగా ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. అమెరికా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రత్యర్థులు ఆయన పిల్లల్ని, కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయటం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని పుతిన్ పేర్కొన్నారు. ట్రంప్ను ఎదుర్కొనేందుకు ఆయన ప్రత్యర్థులు అనాగరిక పద్ధతులు ఎంచుకున్నారని విమర్శించారు. మరోవైపు ఉక్రెయిన్ విషయంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తీరు సరికాదని పుతిన్ మండిపడ్డారు. అమెరికా ఉక్రెయిన్కు అందించిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపై ప్రయోగించేందుకు బైడెన్ ఇటీవల అనుమతించిన విషయాన్ని పుతిన్ గుర్తు చేశారు. బైడెన్ తీసుకునే ఈ నిర్ణయం ట్రంప్ను మరింత ఇరకాటంలోకి నెడుతుందని, బహుశా అందుకోసమే బైడెన్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని అభిప్రాయపడ్డారు. అయితే బాధ్యతలు చేపట్టాక దీనిపై ట్రంప్ సరిగ్గా స్పందిస్తారని తాను భావిస్తున్నానని, ఏది ఏమైనా చర్చలకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటామని పుతిన్ స్పష్టం చేశారు.